చూపులకు ఎండ్ కార్డ్ పడబోతోంది. 9 నెలల నిరీక్షణకి తెరపడబోతోంది. మరికొద్ది నిమిషాల్లో అంతరిక్షం నుంచి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ రిటర్న్ జర్నీ మొదలు కాబోతోంది. ఆమెతో పాటు 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకి భూమిపైకి తిరిగి రాబోతున్నారు. భారత కాలమాన ప్రకారం బుధవారం వేకువజామున 3:27 వారిద్దరూ భూమి మీద ల్యాండ్ కాబోతున్నారు. ఈ రిటర్న్ జర్నీలో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమ నౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ కాసేపట్లో మొదలు కాబోతోంది. ఇవాళ ఉదయం సరిగ్గా 8:15 ఆ ప్రాసెస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఉదయం 10:15 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమ నౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత ఇవాళ అర్ధరాత్రి దాటాక 2:15 వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. మరో 26 నిమిషాల్లో భూ వాతావరణంలోకి పునః ప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలన ప్రారంభిస్తారు. దీంతో బుధవారం తెల్లవారుజామున 2:41 స్పేస్ క్యాప్సిల్ భూ కక్షలని దాటుకుని కిందకొస్తుంది. అనంతరం వేకువజామున సరిగ్గా 3:27 ఫ్లోరిడా తీరం సమీపంలోని సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సిల్ దిగుతుంది. సునీతా విలియమ్స్ సహా ఇతర ఆస్ట్రోనాట్స్ ని భూమి మీదకి క్షేమంగా తీసుకొచ్చేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంది నాసా. ఈ రిటర్న్ జర్నీలో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ ఫోటోలు తీసిన 41 నిమిషాల తర్వాత భూమిపైకి బయలుదేరుతుంది. 41 నిమిషాల వ్యవధిలో సోలార్ ప్యానెల్ ద్వారా క్రూ డ్రాగన్ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. భూమి మీదకి ల్యాండ్ అయ్యే ముందు థ్రస్టర్ ఆన్ అవగానే క్యాప్సిల్ వేగం తగ్గి నెమ్మదిగా భూమిపైకి వస్తుంది. ల్యాండింగ్ కి 3 నిమిషాల ముందు 3 పారాచూట్లు తెరుచుకుంటాయి. ఆ తర్వాత క్యాప్సిల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత అందులో నుంచి వ్యోమగాములు బయటికి రానున్నారు. ఆ సమయానికి అక్కడ సిద్ధంగా ఉండే స్పేస్ ఎక్స్ టీమ్ ఆస్ట్రోనాట్స్ ని ఒక్కొక్కరుగా బయటికి తీసుకొస్తుంది. సునీతా విల్మోర్ తో పాటు మరో 2 వ్యోమగాములు కూడా భూమి మీద అడుగు పెట్టనున్నారు. నాసా ఆస్ట్రోనాట్ నిక్ హౌగే, రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కోస్మస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గార్బోనోవ్ డ్రాగన్ క్యాప్సిల్ లో భూమిపైకి చేరుకోనున్నారు. ల్యాండింగ్ తర్వాత వారిని హ్యూస్టన్ లో జాన్సన్ స్పేస్ సెంటర్ కి తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శరీర స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నాక గురుత్వాకర్షణ శక్తికి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. వారి శ్రేయస్సు దృష్ట్యా మొదట కుర్చీలో కూర్చోబెడతారు. ఈ 9 నెలల కాలంలో ఆస్ట్రోనాట్ స్పేస్ స్టేషన్ కి సహకారం అందించారు. క్రూ 9 తో కలిసి స్పేస్ వాక్, అంతరిక్షంలో మొక్కల పెంపకం సహా అనేక ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఐఎస్ఎస్ కోసం మెరుగైన రియాక్టర్లని రూపొందించడానికి, చెక్క ఉపగ్రహాల్ని నిర్మించడానికి పరిశోధనలు చేశారు. చంద్రుడు, అంగారక గ్రహానిపైకి వెళ్లే మిషన్లకి సిద్ధం కావటానికి అధ్యయనం చేశారు. మరోవైపు ఈ రిటర్న్ జర్నీ ముగిశాక రేపు ఉదయం 4:45 నాసా ప్రెస్ మీట్ ని పెట్టనుంది. ఈ రిటర్న్ జర్నీ ప్రక్రియ మొత్తాన్ని నాసా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. వాస్తవానికి బుధవారం ఈ రిటర్న్ జర్నీ ఉంటుందని భావించినా దానికి ఒక రోజు ముందే వారు వచ్చేస్తున్నట్టు నాసా ప్రకటించింది. వారాంతంలో వాతావరణ పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున షెడ్యూల్ ని సవరించినట్టు తెలుస్తోంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి రాబోతున్నారు. మరి కొద్ది గంటల్లో వారిద్దరూ భూమి మీద ల్యాండ్ కాబోతున్నారు. అయితే అసాధారణ వేగంతో భూమిపైకి దూసుకొచ్చే అంతరిక్ష నౌక వేగం కొన్ని క్షణాల్లోనే ఎలా తగ్గుతుంది? భగ్గుమనే ఉష్ణోగ్రతల్ని తట్టుకుని సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుంది అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. అంతరిక్ష నౌక వేగం తగ్గే ప్రక్రియని
అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ అని పిలుస్తారు. అంతరిక్ష ప్రయాణంలోని అత్యంత ప్రమాదకరమైన దశల్లో ఇది ఒకటిగా పేర్కొంటారు. ఈ ప్రక్రియలో పటిష్టమైన ఉష్ణ కవచాలు, పారాచూట్ వ్యవస్థలు, ఖచ్చితమైన మార్గదర్శక సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. భూమి మీదకు తిరిగి వస్తున్న స్పేస్ క్రాఫ్ట్ల వీడియోలు చూసినట్లయితే మండుతున్న ఒక అగ్నిగోళం భూమి మీదకు దూసుకొస్తుందా అన్నట్టు కనిపిస్తుంది. వాతావరణంలోని వేడి కారణంగా ఇలా అవుతుంది. భూమికి తిరిగొస్తున్న అంతరిక్ష నౌకని ప్రభావితం చేసే మొదటి విషయం ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలే. దాని నుంచి అంతరిక్ష నౌకని రక్షించటానికి ప్రత్యేకంగా ఉష్ణ కవచాలు రూపొందిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ల భద్రత కోసం AMES వంటి పరిశోధనా సంస్థలపై నాసా ఆధారపడుతుంది. ఉష్ణ కవచాలకి సంబంధించి వివిధ రకాల మెటీరియల్స్ డిజైన్స్ ని AMES కంపెనీ తయారు చేస్తోంది. నాసా అపోలో ప్రోగ్రామ్ కోసం ప్రత్యేకంగా అవకోట్ ఉష్ణ కవచాన్ని కూడా తయారు చేసింది. 1990లలో అభివృద్ధి చేసిన హీట్ షీల్డ్ ఫినోలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబ్లేటర్ అనే ఉష్ణ కవచాన్ని ఇప్పటి వరకు ఉపయోగించారు. అయితే ఎలన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సహకారంతో PICA ని మరింత అభివృద్ధి చేసి PICA-X అనే కొత్త రకాన్ని సృష్టించి ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. మరోవైపు సూర్యుడు లేదా కొత్త గ్రహాల్ని సమీపించేటప్పుడు ఎదురయ్యే తీవ్రమైన ఉష్ణోగ్రతలని తట్టుకునే ఉష్ణ కవచాలపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ హీట్ షీల్డ్ అని కృత్రిమంగా సృష్టించి పరీక్షిస్తారు. భూమికి తిరిగొచ్చేప్పుడు అంతరిక్ష నౌక ఎదుర్కొనే ఉష్ణోగ్రతని లెక్కించి దానికి తగ్గట్టుగా ఈ హీట్ షీల్డ్ ని అమర్చుతారు. అయితే ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల బారి నుంచి తప్పించుకున్నాక అంతరిక్ష నౌకకి ఎదురయ్యే మరో సమస్య వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా కిందకి దిగడం. ఒకసారి భూ వాతావరణంలోకి ప్రవేశించాక అంతరిక్ష నౌక వేగం క్రమంగా తగ్గడం మొదలవుతుంది. గాలి నిరోధకత కారణంగా ఇలా జరుగుతుంది. గాలిలో ప్రయాణించే వస్తువుని నిరోధించే శక్తిని గాలి నిరోధకత అంటారు. ముఖ్యంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించినప్పుడు దాని వేగం గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా ఒక అంతరిక్ష నౌక వేగం గంటకి 39,000 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల వేగానికి నిమిషాల వ్యవధిలోనే పడిపోతుంది. అయితే గంటకి 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం కూడా ల్యాండింగ్ కి అనుకూలం కాదు. అందుకే అంతరిక్ష నౌక భూమిని సమీపిస్తున్న కొద్దీ దాని వేగాన్ని తగ్గించడానికి వివిధ దశల్లో పారాచూట్లు ఏర్పాటు చేస్తారు. స్పేస్ క్రాఫ్ట్ భూమికి 10.5 కిలోమీటర్ల నుంచి 9.5 కిలోమీటర్ల ఎత్తులోకి చేరగానే తొలి దశ పారాచూట్లు తెరుచుకుంటాయి. దీంతో దాని వేగం గంటకి 828 కిలోమీటర్ల నుంచి 360 కిలోమీటర్లకి తగ్గుతుంది. తర్వాత ఇది 8 కిలోమీటర్ల నుంచి 7.5 కిలోమీటర్ల ఎత్తుకు రాగానే తదుపరి దశ పారాచూట్లు తెరుచుకుంటాయి. దీంతో స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకి 25 కిలోమీటర్లకి పడిపోతుంది. చివరిగా చిన్న రాకెట్లని ఉపయోగించి అంతరిక్ష నౌక వేగాన్ని గంటకి 2 నుంచి 1.5 మీటర్లకి తగ్గించి సురక్షితంగా నేలపైకి దించుతారు. ఈ చిన్న రాకెట్లు అంతరిక్ష నౌకని వ్యతిరేక దిశలోకి నెడుతూ వేగాన్ని తగ్గిస్తాయి. స్పేస్ క్రాఫ్ట్ లేదా దాని క్యాప్సుల్ ని సముద్రంలో దించడాన్ని సురక్షితమైన మార్గంగా భావిస్తారు. కానీ అంతరిక్ష నౌకని ఒక ఖచ్చితమైన ప్రదేశంలో దించడానికి వాతావరణ పరిస్థితులు, సముద్రపు ఆటుపోట్లు, అంతరిక్ష నౌక గతిశీలతని అంచనా వేయాలి. ఇది అత్యంత క్లిష్టమైన పని. అందుకే స్పేస్ క్రాఫ్ట్ ని ల్యాండ్ చేసే ప్రదేశాన్ని నిర్ధారించడం కోసం నాసా, స్పేస్ ఎక్స్ వంటివి GPS, INS, ప్రెడిక్టివ్ మోడల్స్ వంటి అధునాతన సాంకేతికతలని వినియోగిస్తాయి. చివరి దశలో ఇందులోనూ మార్పులు జరగొచ్చు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల ఆస్ట్రోనాట్ శరీరంలో వచ్చే మార్పులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతరిక్షంలోని ISS లో వ్యోమగాములు తేలియాడుతూ ఉండటం చూడటానికి మనకి సరదాగా అనిపించిన సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
అంతరిక్షంలో భూమి మీద వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి. దీంతో ఆస్ట్రోనాట్స్ కొన్ని రోజుల వరకు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనున్నారు. స్పేస్ స్టేషన్ లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఇన్ని రోజులు వారు గాలిలోనే తేలియాడారు. సడన్ గా భూమి మీదకు వచ్చి నడవటం వంటివి చేయాలంటే వారికి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వారు కొన్ని అనారోగ్య సవాళ్లు ఎదుర్కొంటారు. కొన్ని రోజులు, నెలల పాటు ట్రీట్మెంట్, వ్యాయామం అవసరం. వారు సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతారు. సుదీర్ఘ కాలం అంతరిక్షంలో ఉండే వ్యోమగాములపై జీరో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమిపైకి తిరిగొచ్చాక తల తిరగటం, వికారం, నడవలేకపోవటం, చూపు మందగించటం, అరికాళ్లతో పాటు ఇతర మందపాటి చర్మం సన్నగా చిన్నపిల్లల చర్మం వలె మారిపోవటం లాంటి అనేక ఇబ్బందులు వారిని చుట్టుముడతాయి. ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వ్యోమగాములకు ఒక్కోసారి కొన్ని వారాల సమయం పట్టొచ్చు. చెవి లోపల ఉండే వెస్టిబ్యులర్ అనే అవయవం మనం నడిచేటప్పుడు బాడీ బ్యాలెన్స్ గా ఉండేందుకు సహాయపడింది. జీరో గ్రావిటీలో దీని పనితనం మారిపోతుంది. భూమిపైకి తిరిగొచ్చాక స్పేస్ సిక్నెస్ కారణంగా ఇది మెదడుని గందరగోళానికి గురి చేస్తుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవటం వల్ల కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతాయి. అంతరిక్షంలో ఎముకలకు బరువు ఉండదు. అవి భూమిపై అనుభవించే అదే ఒత్తిళ్లకు లోబడవు కాబట్టి వాటి సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోయేలా తయారవుతాయి. ఆస్ట్రోనాట్స్ భూమిపై ఉన్నప్పటిలా స్పేస్ లో కండరాలు కదిలించలేరు కాబట్టి కాలక్రమేణా వారి బలం తగ్గుతుంది. ప్రతి నెల 1% ఎముకల సాంద్రతని కోల్పోతారు. రోగ నిరోధక వ్యవస్థ కూడా తన కర్తవ్యాన్ని మరిచిపోయే ప్రమాదం ఉంది. నెలల తరబడి అంతరిక్షంలో గడిపారు కాబట్టి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ల బాడీ బ్యాలెన్సింగ్, శరీర అవయవాల సమతుల్యత, కదలికల్ని నియంత్రించే వ్యవస్థ సూక్ష్మ గురుత్వాకర్షణకి అలవాటు పడుతుంది. జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు రక్తం సహా ఇతర ద్రవాలన్నీ శరీరం పైభాగంలో ఉండిపోయి ఉబ్బినట్టు కనిపించేలా చేస్తాయి. అంతరిక్షంలో శరీరంలోని ద్రవాలు పైకి కదులుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులొస్తాయి. తిరిగొచ్చిన వ్యోమగాములు భూమిపై నిలబడి ఉన్నప్పుడు తక్కువ రక్తపోటు, తల తిరుగుతూ ఉండొచ్చు. ఎముకల కదలికల్లో నొప్పి కూడా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలని కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతమంది వ్యోమగాముల పుర్రెలో ద్రవం పేరుకుపోవటం వల్ల వారి కంటి చూపులో మార్పులు సంభవిస్తాయి. ఇది కంటి ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అని పిలువబడే ఈ పరిస్థితి అస్పష్టమైన దృష్టికి కారణమవుతుంది. భూమి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా వారి శరీరం మారాలంటే రోజులు లేదా వారాల టైం పట్టొచ్చు. దీని నుంచి బయటపడి నడవాలంటే ట్రెడ్మిల్ సాయంతో వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతరిక్షంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ వారు బలహీనతని అనుభవించవచ్చు. పూర్తి బలాన్ని తిరిగి పొందటానికి కొంత టైం పట్టుతుంది. మరోవైపు అంతరిక్షంలో వ్యోమగాముల దినచర్యపై చాలా మందికి ఆసక్తి నెలకొంది. అంతరిక్షంలో వారి దినచర్య ఎలా ఉంటుంది? అక్కడే ఉండిపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం తింటారు? తాగడానికి నీళ్లలా వస్తాయనేది చాలా మందికి సందేహాలు కలిగిస్తాయి. స్పేస్ లో జీరో గ్రావిటీ వల్ల ఆస్ట్రోనాట్స్ కండరాలు, ఎముకలు బలహీన పడతాయి. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేందుకు రోజు వ్యాయామం చేస్తారు. స్పేస్ లో నాసా రూపొందించిన ప్రత్యేక జిమ్ లో సునీతా విల్మోర్ వ్యాయామం చేస్తారు. స్పేస్ లో నీరు దొరకదు. దీంతో వ్యోమగాముల తమ చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేస్తారు. రీసైకిల్ చేసిన మూత్రాన్ని తాగునీరుగా మార్చుకుంటారు. ప్రస్తుతం సునీతా విల్మోర్ 9 నెలలుగా స్పేస్ లో ఉన్నారు. అయితే వీరి దగ్గర తగినంత ఆహారం, నీరు ఉన్నట్టు తెలుస్తోంది. సునీతా విలియమ్స్ 9 నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. ఇలా అంతరిక్షంలో ఏకబిగిన అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. అయితే
ఇది ఆమెకు మొదటి రికార్డ్ కాదు. 2006-7లో తన మొదటి స్పేస్ వాక్ సమయంలో ఆమె అంతరిక్షంలో 29 గంటల 17 నిమిషాల పాటు గడిపి ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డుని సృష్టించారు. గతంలో ఈ రికార్డ్ ఆస్ట్రోనాట్ క్యాథరిన్ థార్నటన్ పేరిట ఉండేది. ఆమె 21 గంటలకు పైగా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు. సునీత ఈ రికార్డుని అధిగమించి తన పేరున లిఖించుకున్నారు. సునీత విలియమ్స్ ఇప్పటివరకు 3 అంతరిక్ష యాత్రలు చేశారు. ఈ 3 యాత్రల్లో కలిపి ఆమె 9 సార్లు అంతరిక్షంలో నడిచారు. ఈ సమయంలో ఆమె మొత్తం 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ లో గడిపారు. తాజాగా స్పేస్ ఎక్స్ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కితే ఆమె పేరున మరో రికార్డు నమోదవుతుంది. 4 రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీత గుర్తింపు పొందుతారు. సునీత విలియమ్స్ ఒక రిటైర్డ్ నేవీ హెలికాప్టర్ పైలట్ కాగా ఆమె 30 వేర్వేరు రకాల విమానాలపై 2700 గంటలకు పైగా విమానయానం చేశారు. ఇక విల్మోర్ మాజీ ఫైటర్ జెట్ పైలట్. ఆయన కూడా 2 సార్లు అంతరిక్షంలో ప్రయాణించారు. సునీత విల్మోర్ ని తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్షలోకి ISS తో అనుసంధానమైంది. క్రూ 10 మిషన్ లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకి మార్గం సుగమమైంది. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు ISS కి చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సింది. అయితే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్యలు తలెత్తాయి. అందులోని ప్రొపల్షన్ సిస్టమ్ లో లీక్లు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావటం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న క్షేమంగా భూమిపైకి తిరిగొచ్చింది. అయితే అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో వారిని తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ రంగంలోకి దిగి క్రూ 10 మిషన్ ని చేపట్టాయి. ఇందులో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ని ముందే ప్రయోగించాలనుకున్నప్పటికీ గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో రద్దు చేశారు. ఆ తర్వాత ఈ నెల 15న రాకెట్ ని విజయవంతంగా ప్రయోగించారు. శనివారం ఉదయం 4:33 అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సూల్ ని విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. ఈ నెల 16న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఈ ప్రయోగం ద్వారా 4 వ్యోమగాములు మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకియా ఉనిషి, కిరిల్ పెస్కోవ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ 4 వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో పనిచేయనున్నారు.
complete fit checks on orbit using 2 spare suits on the International Space Station. The SpaceX team supported this effort and gathered data to make an informed decision on the suits that they would wear on the ride home and the seat sizing. A new suit was actually flown up for Butch Wilmore on the Crew 9 mission that arrived on the station at the end of September. Wilmore and Williams also performed suit donning and doffing activities to familiarize themselves with the suits and with Dragon systems during the handover between Crew 8 and సో సునీత విల్మోర్ ని భూమిపైకి తీసుకొచ్చేందుకు క్రూ 10 మిషన్ అయితే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చందు సాంబశివరావు గారు ఎక్స్ ఇస్రో సైంటిస్ట్, అలాగే ఎస్ అహ్మద్ గారు సైంటిస్ట్, వారు కూడా మనతో లైవ్ లో జాయిన్ అవబోతున్నారు. ఇరువురితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. ముందుగా చందు సాంబశివరావు గారు నమస్తే, అలాగే అహ్మద్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే సాంబశివరావు గారు. సో ఒక ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేస్తున్న సూపర్ జర్నీ అని చెప్పుకోవచ్చు సునీత విలియమ్స్ గారిది అండ్ బుచ్ విల్మోర్ది. ఎందుకంటే వారు ఎన్నో రికార్డులు నెలకొల్పిన పర్సన్స్. అసలు 7 రోజులకంటూ వెళ్ళి 9 నెలల పాటు వాళ్ళు అక్కడే ఉండడం అనేది వాళ్ళ విల్ పవర్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా వారి జర్నీ గురించి ఏం చెప్తారు మీరు? ధనలక్ష్మి గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలు కూడా వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ ఎ వెరీ ఎక్సైటింగ్ డే, నో డౌట్ అబౌట్ ఇట్. ఎంటైర్ వరల్డ్ చాలా పాపం ఏదో 7 రోజుల కోసం అని చెప్పేసి ఒక మిషన్లో వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ గారు, బుచ్ విల్మోర్, వాళ్ళు ఏదైతే టెస్ట్ చేయడానికని పైకి వెళ్ళారు, బోయింగ్ వాళ్ళు చేసినటువంటి స్టార్ లైనర్ అనే స్పేస్ మాడ్యూల్, దాంట్లో తలెత్తిన టెక్నికల్ స్నాక్స్ వల్ల వాళ్ళు సేఫ్గా తిరిగి రావటం కుదరదు అనే నిర్ణయానికి వచ్చినటువంటి బోయింగ్, నాసా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరినీ స్పేస్ స్టేషన్లోనే అసైన్ చేస్తూ స్టార్ లైనర్ని సెప్టెంబర్లో ఎంటీగా ఒట్టి వెహికల్ని పంపించేశారు, ఒట్టి మాడ్యూల్ని. అయితే ఇప్పుడు 7 రోజుల కోసం అని వెళ్ళిన సునీత విలియమ్స్ గారు, బుచ్ విల్మోర్లు 9 నెలల పాటు అక్కడ ఉండటం అనేది, సరే వాళ్ళు వెల్ ట్రైన్డ్ ఆస్ట్రోనాట్స్, వెల్ ట్రైన్డ్ పైలట్స్, వాళ్ళు మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఉంటారు, ఫిజికల్గా వాళ్ళకి అంత పెద్ద డేంజర్ ఉండకపోవచ్చు. కానీ ప్రపంచానికి ఎలా కనపడిందంటే అయ్యో పాపం అక్కడ ఇరుక్కుపోయారేమో, వాళ్ళకి ఇబ్బంది ఏమో అని చెప్పేసి వరల్డ్ అంతా రియాక్ట్ అయింది. ఎస్పెషల్లీ మన ఇండియా రియాక్టెడ్ వెరీ వెల్. లాట్ ఆఫ్ పీపుల్ ప్రేడ్ ఫర్ హర్ గుడ్ హెల్త్, సేఫ్గా తిరిగి రావాలని చెప్పేసి ఈ 9 నెలల పాటు కూడా ఈ ఇష్యూని చాలా చాలా లైవ్గా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆలోచించడం, దాని గురించి చర్చించడం ఇవన్నీ జరిగినాయి. విచ్ ఇస్ వెరీ హ్యూమెన్ ఫ్రమ్ అవర్ సైడ్. రెండవది, ఇవాళ ఇప్పుడు 8:15కి యాజ్ వీ స్పీక్ ప్రాబబ్లీ స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ 9 మాడ్యూల్ని, ఆ మిషన్లో వెళ్ళినటువంటి మాడ్యూల్ని వాళ్ళు అన్డాక్ చేస్తూ ఉంటారు, చేస్తున్నారేమో, మనకు లైవ్ కనపట్లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నుంచి అన్డాక్ అయినటువంటి ఈ స్పేస్ మాడ్యూల్ ఏదైతే ఉందో, స్పేస్ క్రాఫ్ట్, ఇది దాంతో పాటుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో పాటుగా, బికాజ్ ఇట్ ఈస్ మూవింగ్ ఎట్ 28,000 కిలోమీటర్, గంటకి 28,000 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతున్న ఐఎస్ఎస్లో భాగంగా ఉంది. ఇప్పుడు ఒకసారి అన్డాక్ అయిన తర్వాత మనం గనక మూవింగ్ బస్సులో నుంచి కిందకు అడుగు పెడితే ఎలా మనం టువర్డ్స్ బస్సు వెళ్తామో, అలాగే స్టేషన్ వైపుకి ఇది తిరుగుతూ ఆ 400 కిలోమీటర్ల హైట్లో ఉన్న ఆర్బిట్లో నుంచి భూమి వైపుకు జరగాలి. ఆ ఆర్బిట్ని, అంటే దాన్ని డిఆర్బిట్ అంటారు. ఆ డిఆర్బిట్ ప్రాసెస్లో స్లోగా ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ మ్యానోవరింగ్ వీళ్ళు ఇవాళ మన ఇండియా టైం 8:15కి అక్కడ అన్డాక్ అయ్యారనుకుంటే, మన ఇండియా టైం ప్రకారంగా తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతంలో ఫ్లోరిడాకి దగ్గరలో ఉన్న సీలో సమ్వేర్, ఇంకా లొకేషన్ అన్ని కూడా ఫైనలైజ్ కాలేదు, నాసా వాళ్ళు చెప్తారు ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ని బట్టి, భూమి మీద ఉన్న పరిస్థితులను బట్టి, సమ్వేర్ నియర్ ఫ్లోరిడా, అంటే సౌత్ ఈస్టర్న్ టిప్లో
సముద్రంలో అది స్ప్లాష్ అయ్యేలాగా చేస్తారనమాట. ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు చేసిన స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ కాలేదు కాబట్టి దీన్ని పాత అపోలో మోడల్స్ లో ఆ మోడల్స్ లాగానే వీళ్ళు సీలో పడేలాగా చేస్తారండి. ఆ సీలో పడిన తర్వాత వాళ్ళని రెస్క్యూ చేస్తారు. తర్వాత మళ్ళీ హెల్త్ పరంగా అండర్ మెడికల్ సూపర్విజన్ వాళ్ళని కొంత రిక్యూపరేట్ చేసి వాళ్ళని మేబీ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ క్వారంటైన్లో ఉంచుతారు. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్స్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. అది వీళ్ళకే ప్రత్యేకంగా జరుగుతుందని కాదు, ఎక్స్టెండెడ్ స్టేలో ఉన్న ఏ ఆస్ట్రోనాట్కైనా కానీ దీస్ థింగ్స్ ఆర్ ట్రూ. ఇలాగే ఉంటుంది వాళ్ళ ఫిజికల్ కండిషన్. బోన్ డెన్సిటీ తగ్గవచ్చు, మజిల్స్ కొద్దిగా వీక్ అవ్వచ్చు, హార్ట్ కూడా మజిలే కాబట్టి హార్ట్ కూడా వీక్ అవుతుంది. ఇవన్నీ జరగటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జరుగుతాయి కాబట్టి దే విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ హెల్త్ కండిషన్. ఇట్స్ నాట్ ఏ మనం దాన్ని డిసీజ్ గాను ఇబ్బంది గాను అని అలా మాట్లాడుకోకూడదు. ఇట్స్ ఎ కండిషన్. వీడు 9 నెలల పాటు గ్రావిటీ లేని, 0G గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి లేని పరిస్థితిలో ఫ్రీ ఫ్లోటింగ్ కండిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ బాడీ అంతా కూడా ఫిజియలాజికల్లీ కొంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఉంటుంది. బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది, హార్ట్ ఎలా బీట్ అవుతుంది, హార్ట్ ఎంత ఫోర్స్తో బీట్ అవుతుంది, హెడ్లోకి ఎంత బ్లడ్ వెళ్ళింది, కాళ్ళల్లోకి ఎంత బ్లడ్ వెళ్ళింది, ఇలా రకరకాలుగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా వీ లెర్న్డ్ ఎ లాట్. దాదాపుగా ఇప్పటికీ 250 పైగా ఆస్ట్రోనాట్స్ ISS లో పనిచేశారు. వాళ్ళలో చాలా మంది ఎక్స్టెండెడ్ స్టేలో ఉన్నారు. వాళ్ళందరిలో జరిగినటువంటి మార్పులు, వాళ్ళతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఆల్రెడీ నాసా హ్యాజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్, ఇవి ఉంటాయి ఆపరేటింగ్ ప్రొసీజర్స్. దాని ప్రకారంగానే సునీత విలియమ్స్ గారిని, బుచ్ విల్మోర్ని, వీళ్ళకు తోడుగా వస్తున్నటువంటి ఇంకొక రష్యన్ కాస్మోనాట్ని, ఇంకో అమెరికన్, మొత్తం 4 తిరిగి వస్తున్నారు. కాబట్టి ఈ 4కి కూడా ముందు క్వారంటైన్ చేస్తారు, ఫిజియలాజికలీ వాళ్ళని కండిషన్ చేయడానికి ట్రై చేస్తారు. మళ్ళీ ఆ హెల్త్ కండిషన్ నార్మల్కి వచ్చేలాగా మనందరిలాగానే ఈ భూమి ఆకర్షణ, ఈ గ్రావిటేషన్కి ఆ బాడీస్ అలవాటయ్యి నిలబడటానికి, నడవటానికి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ప్రాబ్లీ 2-3-4 వీక్స్ పట్టొచ్చాము, డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్స్ కండిషన్. కొంతమందికి 3 వారాలు అంటున్నారు, కొంతమందికి 4 వారాలు పట్టొచ్చు. అది వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఏదేమైనా కానీ లాంగ్ స్టోరీ షార్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఒక టెస్ట్ మిషన్లో స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయడానికి పైకి వెళ్ళిన వాళ్ళు, 1 వీక్ మిషన్ అనుకున్న వాళ్ళు, దాదాపుగా 9 నెలల పాటు 293 రోజులు ఏమవుతుంది అన్ని రోజులు స్పేస్ అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటాం. ఎస్పెషలీ సునీత విలియమ్స్ గారు స్టేషన్కి కమాండర్గా పనిచేయటం, వాళ్ళు చేయాల్సిన రొటీన్ వర్క్ వాళ్ళు చేస్తూ సక్సెస్ఫుల్గా చేస్తూ, ఆమె స్పేస్ వాక్ కూడా చేస్తూ, స్పేస్ వాక్ విషయంలో ఆమె ఒక రికార్డుని కూడా స్థాపిస్తూ, ఇలా అనేక ప్లస్లు ఉన్నాయి ఆమెకి, అనేక ఫెదర్స్. షీ కుడ్ డూ బ్యూటిఫుల్ వర్క్ అండ్ దెర్ ఆర్ లాట్ మోర్ ఫెదర్స్ ఇన్ హర్ క్యాప్ అంటాం. అంటే అంత మంచి స్టోరీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మనందరం కంగారు పడుతున్నాం, కానీ ఆమె కూడా హర్ లేటెస్ట్ స్టేట్మెంట్ ఈస్, నేను తిరిగి వెళ్ళిన తర్వాత ఐ విల్ మిస్ స్పేస్ అండ్ ఐ విల్ మిస్ మై స్టేషన్ అండ్ ఐ విల్ మిస్ దిస్ టైప్ ఆఫ్ ఈ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ మిస్ అవుతాను. దే ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. అది చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్. వాళ్ళు ఏమీ కంగారు పట్టలేదు, వాళ్ళు హెల్దీగానే ఉన్నారు. ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అనే విషయాలకు సంబంధించి కూడా వెల్కమ్ బ్యాక్. అహ్మద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అహ్మద్ గారు. నమస్తే అండి. నమస్తే. ఇట్ ఫీల్స్ సో స్పెషల్ అండి, అంటే బీయింగ్ అ విమెన్ అండ్ 7 రోజులు కానీ వెళ్ళిన వారు, అంటే ఒక వారం కోసం వెళ్ళి ఒక 9 నెలల పాటు అక్కడే ఉండి స్పేస్ వాక్ లో కూడా రికార్డ్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఒక ఖచ్చితంగా షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ. సో ఈ జర్నీకి సంబంధించి ఆవిడ జర్నీ కావచ్చు, బుచ్ విల్మోర్ జర్నీ కావచ్చు, వీటిపై మీ మాటలు. సో నేను కొద్దిగా టెక్నికల్ గా ఈ ప్రాబ్లం అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని మనము డిస్కస్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
నాకంటే ముందు ప్యానలిస్ట్ చాలా బాగా చెప్పారు. ఇంచుమించుగా ఇదంతా ఎలా అయింది, ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు రావడం దాని గురించి చాలా బాగా చెప్పారు ఆయన. కొద్ది టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవి కామన్ మ్యాన్ గా అర్థమయ్యేటట్లు దాన్ని వాళ్ళకు అయ్యేటట్లు నేను చెప్పబోతున్నాను. సో సామాన్యంగా మీరు ఏం చేయాలి అంటే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒక 408 కిలోమీటర్లు, ఈ సుమారుగా 400 కిలోమీటర్ల కక్షల్లో తిరగడము, అది దాని స్పీడ్ కూడా బాగా పిచ్చిగా 28,000 కిలోమీటర్ల పర్ అవర్, 28,000 కిలోమీటర్స్ పర్ అవర్ అలా. అదంతా ఎందుకు అవుతుందంటే, మీరు స్టేబుల్ ఆర్బిట్, మీ కక్ష మీరు సరిగ్గా ఉంచుకోవాలంటే ఇవన్నీ చేయాల్సిందే. సో ఇదంతా అవుతూ మీరు భూమి మీద నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి మీరు వెళ్ళాలంటే సామాన్యంగా స్పేస్ ఎక్స్ ను, తర్వాత ఈ యుక్రెయిన్ వార్ కంటే ముందు మన రష్యన్ ఒక రాకెట్ సుయోజ్ అనేది ఈ డాకింగ్ క్యాప్సూల్, స్పేస్ ఎక్స్ యొక్క క్యాప్సూల్, దీస్ టూ ఇవి ఇప్పుడు దాకా వెళ్ళి ఉంటుంటే నాసా ఒక ప్లాన్ ఏం చేశారంటే, నాసా కేమ్ అప్ విత్ ఎ న్యూ ఐడియా దట్ లెట్ us ట్రై, మేము ఇంకో ఒక పార్టీని ఎంగేజ్ చేద్దామని ఈ బోయింగ్ స్టార్ లైనర్ వాళ్ళని స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే రాకెట్ ని వాడి బోయింగ్ యొక్క స్టార్ లైనర్ ని పంపి మేము ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఉంటే, ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ క్రూ ఫ్లైట్ టెస్ట్ మెంబర్ కింద వెళ్ళింది ఈ బుచ్ ను, తర్వాత సునీత విలియమ్స్. సో June 5 కెళ్ళి ఒక వారంలో వెనక్కి రావాల్సిన వీళ్లకు ఏమైందంటే, ఆ డాకింగ్ సిస్టమ్ అయ్యేప్పుడు ఈ యొక్క క్యాప్సూల్ డాక్ అయ్యేప్పుడు ISS తో కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం చేసి గమనించారంటే, ఆ యొక్క ప్రొపల్షన్ అనేది థ్రస్టర్స్ వల్ల అవుతుంది. ఆ 5 థ్రస్టర్స్ ఉంటే ఆ 5 థ్రస్టర్స్ సరిగ్గా పని చేయకపోవడము, తర్వాత హీలియం గ్యాస్ అది కూడా ఒక సిస్టమ్ లో ప్రొపల్షన్ లాగా పనిచేసేది, హీలియం గ్యాస్ లీక్ అవ్వడం. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఈ నాసా గ్రౌండ్ టీమ్ ఏం చేసిందంటే, ఈ స్టార్ లైనర్ లో మళ్ళీ ఒక వారంలో వెనక్కి రాబోయే వీళ్లకు ఆపేసి మళ్ళీ మనం రొటీన్ గా అయ్యే ప్లాన్లలో వీళ్లకు పెడదామని చెప్పారు. సో రొటీన్ ఇష్యూస్ ఎలా ఉంటుందంటే, నలుగురు ఈ యొక్క స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ లో వెళ్ళి ఆ డ్రాగన్ క్యాప్సూల్ తో డాక్ అయ్యి మళ్ళీ వాళ్ళు 5 to 6 months ఉండి మళ్ళీ 6 months తర్వాత వెనక్కి రావడం అవుతుంది. సో Crew 8 అయితే అప్పుడు ఇంచుమించుగా వీళ్ళు జూన్ లో వెళ్తే 2 నెలల తర్వాత Crew 8 వాళ్ళు వెనక్కి వచ్చేసారు. ఆల్రెడీ వాళ్ళు 4 ఉన్నందున దాంట్లో వీళ్ళకి స్థలం లేకుండింది. సో Crew 9 లో నాసా వాళ్ళు బాగా ప్లాన్ చేసి వాళ్ళు ఏం చేశారంటే, 2 seats ఇద్దరినే పైకి పంపించి 2 seats వీళ్ళ కోసం పెట్టారు. సో ఈ సెప్టెంబర్ లో వెళ్ళిన Crew 9 వాళ్ళు వెనక్కి రావాల్సింది ఫిబ్రవరిలో వెనక్కి రావాలంటే అప్పుడు Crew 10 కూడా వీళ్ళు పంపాలి. Crew 10 కోసం క్యాప్సూల్ పంపాలి. ఆ Crew 10 వెళ్ళబోయే క్యాప్సూల్స్ లో ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఇంకా లేట్ అవుతుందని ఇలాంటి ఈ యొక్క న్యూస్ రావడంతో, ఆ ప్యానలిస్ట్ చెప్పినట్లు మన ఇండియాలో కానీ మొత్తం యావత్ ప్రపంచంలో మేమేమనుకున్నామంటే, సునీత విలియమ్స్, బిచ్ విల్మోర్ వీళ్ళిద్దరును అక్కడ ఇరక్కపోయి వాళ్ళకు ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, చాలా ఇష్యూస్ అయిపోయాయని దీన్ని మేము కొద్దిగా పెరిగి అలా చెప్పినట్లు అయింది. ఫ్యాక్చువల్ గా చెప్పాలంటే ఏ క్రూ మెంబర్ వెళ్ళినా వాళ్ళు 6 months కోసం ప్రిపేర్ చేసి 6 months ఉండడం అవుతుంది. సో ఈ టీం ఇప్పుడు సునీత విల్మోర్ వీళ్ళు 6 months కాక 9 నెలలు ఇంకా కొద్దిగా 1 వారమో 2 వారాలు ఎక్కువ ఉండి రావడం. అంటే సో వెళ్లే వాళ్ళందరూ కూడా అంటే స్పేస్ కి వెళ్లే వాళ్ళు అలా మెంటలీ ప్రిపేర్ అయ్యే వెళ్తారా 6 months ఉండడానికి అన్నట్టే? కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్ అండి. ఈ నాకు ముందు చెప్పిన ప్యానలిస్ట్ ప్రకారము వీళ్ళు మంచిగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్స్, టెక్నోక్రాట్సే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉండి, దే ఆర్ హెల్త్ ఫ్రీక్స్, మంచి ఎక్సర్సైజ్ అవన్నీ చేసి ఎవ్రీథింగ్ వాళ్ళు మెంటల్లీ దే ఆర్ వెరీ స్టేబుల్, వెరీ ప్రాపర్లీ కౌన్సిల్డ్ అవన్నీ చేసి 6 months కోసం ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపుతారండి. సో సామాన్యంగా 5 to 6 months అవుతుంది. సో ఈ Crew 9 వీళ్ళు వెళ్ళారు. Crew 9 లో ఇప్పుడు సెప్టెంబర్ లో వెళ్ళిన టీము ఫిబ్రవరిలో వెనక్కు రావాలి. సో వాళ్ళకు వచ్చే ముందు వాళ్ళ రీప్లేస్మెంట్ కోసం Crew 10 వెళ్ళాలి. Crew 10 క్యాప్సూల్, కొత్త క్యాప్సూల్ వాళ్ళు తయారవ్వబోతుంది స్పేస్ ఎక్స్ లో. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందువల్ల ఇప్పుడు మన గ్రౌండ్ లో మనకేం చెప్పారంటే, అది ఫిబ్రవరి కాక మార్చు, ఏప్రిల్ అవ్వచ్చు, అంటే 10 months కంటే ఇంకా అవ్వచ్చు. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఈ మధ్య పొలిటికల్ చేంజెస్ కూడా వచ్చాయి అమెరికాలో. నేను దాని గురించి ఎక్కువగా చెప్పక
అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే వెనుకటి పొలిటికల్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉండింది, మేము తొందరగా తీసుకొస్తామని చెప్తూ ఇప్పుడు ఈ యొక్క ఇలాన్ మస్క్ గారు కూడా ముందుపడి మేము తప్పకుండా వాళ్ళకి తీసుకొస్తామని ఇలా చెప్పడం అయింది. సామాన్యంగా అంటే ఒకప్పుడు ఈ యుక్రెయిన్ వార్ కంటే ముందు ఎలాంటి ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చినా సుయోజ్ క్యాప్సూల్ గానీ లేకుంటే ఈ యొక్క మన స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ గానీ ఇవి రెడీగా ఎమర్జెన్సీ దీంట్లో ఉండి ఒక వారంలో వాళ్ళని తీసుకొచ్చేటట్లు అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అవి ఈ రోజు కూడా ఉన్నాయి. సో ఎస్ అండి, అలాంటి ఉండి ఇప్పుడు ఈ క్రూ 10 క్యాప్సూల్ తయారు అవ్వనందున ఫిబ్రవరి కాక మార్చో ఏప్రిల్ అవుతుందని ఇంకా హడావుడి అయిపోయి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అంతా సెటిల్ అయి పాత క్రూ క్యాప్సూల్ నే మనం వీళ్ళు పంపించి ఆ పాత ఎండ్యూరెన్స్ అనే క్యాప్సూల్ ని ఇప్పుడు దాని కొత్త పేరు ఫ్రీడమ్ అని చెప్పి దాంట్లో వీళ్ళు రాబోతున్నారు. అంటే బ్యాకప్ ఎప్పుడు రెడీగా ఉంటుంది అని, అంటే మీరు చెప్పినట్టు ఈ సూయజ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఇవన్నీ రెడీగా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇంత టైం పట్టిందంటారు? ఈ హర్డల్ ఏంటి? సో హర్డల్ ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాప్సూల్ రెడీనెస్, సపోజ్ వీళ్ళకి రావాలనుకున్న క్యాప్సూల్ కొత్త క్యాప్సూల్ పంపిస్తామని స్పేస్ ఎక్స్ ఒక డిసిషన్ తీసుకుని ఆ కొత్త క్యాప్సూల్ లో బ్యాటరీను ఆ తర్వాత కొన్ని ఎంటాచ్మెంట్ అంటే సైడ్ లో ఉన్న దాని యొక్క వేరే ఈ వైరింగ్స్ లాంటివన్నో అలాంటివన్నో ఆ ప్రిపరేషన్స్ కొద్దిగా ఇంకా ఎక్స్పెక్టెడ్ ఫిబ్రవరి లాంచ్ అవ్వకపోవచ్చని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫాల్కన్ 9 రాకెట్ మాత్రం ఇంచుమించుగా సుమారుగా ఎవ్రీ వీక్ స్పేస్ లో దూసుకుని వెళ్ళి డజన్లు కాదు ఈ స్టార్లింక్ శాటిలైట్స్ ఇంచుమించుగా 20-30 శాటిలైట్స్ ప్రతి వారానికి వాళ్ళు స్పేస్ లో వెళ్తున్నారు. రాకెట్ పరంగా ప్రాబ్లం ఏం లేకుంటుంది. ద ప్రాబ్లం వాజ్ ఓన్లీ విత్ క్యాప్సూల్ తయారు లేనందున మళ్ళీ వాళ్ళు రివర్టెడ్ బ్యాక్ పాత క్యాప్సూల్, ఇది ఇప్పుడు తీసుకురాబోయే క్యాప్సూల్ 3 సార్లు వాడిన క్యాప్సూల్ నే పంపించి వాళ్ళు ఆ క్యాప్సూల్ లో రాబోతున్నారని. ఓకే. అండ్ సాంబశివరావు గారు, ఒక క్యాప్సూల్ రెడీ చేసి స్పేస్ కి పంపించడానికి ఇన్ జనరల్ ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఇక్కడ ఫిజికల్ క్యాప్సూల్ని చేయటం లేదంటే ఫిజికల్ క్యాప్సూల్ని స్పేస్లోకి పంపటం అనేది ప్రాబబ్లీ ఈజ్ నాట్ వెరీ డిఫికల్ట్. అది ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్, స్పేస్ ఎక్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళ రెడీనెస్ షెడ్యూల్స్ చూస్తే మ్యాక్సిమం మేబీ వీక్స్, మంత్స్ మ్యాక్సిమం అది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఒక లివింగ్ ల్యాబొరేటరీ లాగా ఊహించుకోండి. అది స్పేస్ క్రాఫ్ట్, అదొక సాటిలైట్, ఎట్ ద సేమ్ టైం అదొక స్టేషన్ వేర్ పీపుల్ కెన్ లివ్. మనం 7 నుంచి 11 మంది ఎట్ ఏ టైం. ఇప్పుడు రైట్ నౌ వీళ్ళు అండాక అయ్యే సమయానికి 11 మంది ఆస్ట్రోనాట్స్ ఉన్నారు దాంట్లో. మొన్న వెళ్ళిన 4, అంతకు ముందు ఉన్నటువంటి 7. అంటే ఎట్ ఏ టైం 11 మంది ఉండి వాళ్ళు డైలీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ రొటీన్స్ వాళ్ళు చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ప్లస్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ని, ఈ స్టేషన్ ని కూడా వాళ్లే మేనేజ్ చేయాలి. ఈ స్టేషన్ ని కూడా వాళ్లే నావిగేట్ చేసుకోవాలి. ఈ స్టేషన్ వెల్ బీయింగ్ కూడా వాళ్లే చూసుకోవాలి. సో అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మీరు 6 ఉన్నా 7 ఉన్నా ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళు ఏమేమి చేయాలి అనేది ఇట్స్ వెల్ డిఫైన్డ్. అలాంటి ట్రైనింగ్ స్కెడ్యూల్ ప్రకారంగానే ఒక 2 సంవత్సరాల ముందుగానే ఎవరు ఎప్పుడు వెళ్ళాలి, ఎవరు ఎప్పుడు రావాలి కుడి ఎడంగా అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సునీత విలియమ్స్ గారిని తీసుకొచ్చేస్తే అలాంటి స్కిల్ సెట్, అలాంటి కమాండింగ్ ట్రైనింగ్ కమాండర్గా ట్రైన్ అయిన ఇంకొక ఆస్ట్రోనాట్ ని మనం రిప్లేస్ చేయాలి. ఇది 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 అప్పటికప్పుడు అనుకుని మనం ఇప్పుడు అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ చేసేద్దాము అనేలాగా వాళ్ళ స్కెడ్యూల్స్ ఉండవు. అది 4 to 5 months లీడ్ టైం దానికి కావాలి. అంటే ఏంటి, వీళ్ళు దాదాపుగా జూన్లో వెళ్ళిన వాళ్ళు సెప్టెంబర్ వరకు లేదా ఆగస్టు సమ్ టైం వరకు ఒక 2 months ఇక్కడికి రావాలి, స్టార్ లైనర్లోనే రావాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. తర్వాత అది వీలు కాదు అనుకున్నప్పుడు సెప్టెంబర్ 24న స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ 9 ఇప్పుడు ఏదైతే తిరిగి వస్తుందో అది పైకి వెళ్ళిన తర్వాత దాన్ని పట్టుకుని ఇప్పుడు వీళ్ళు వెనక్కి తిరిగి రావాలి. నిన్న ఏదైతే మోడల్ 10లో వెళ్ళారో అదే తిరిగి రావట్లేదు, ఇంతకు ముందు వెళ్ళింది తిరిగి వస్తుంది అనమాట స్పేస్ క్రాఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్ రెడీనెస్ ఇష్యూ ఉంది,
అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్, వాళ్ళకున్నటువంటి వర్క్ స్కెడ్యూల్స్, వాళ్ళకున్న ట్రైనింగ్, వాళ్ళకున్నటువంటి స్కిల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ర్యాండమ్గా ఏదో ఆర్డినరీ పీపుల్ పలానా బస్ ఎక్కి బస్ దిగినట్టు కాదు. వీళ్ళు ఆ స్పేస్ స్టేషన్లో ఎవరెవరు ఏం చేయాలో, ఎవరెవరు ఎప్పుడు ఉండాలో అనేది ఒక రొటీన్ ఉంటుంది. కాబట్టి ఒక్క సునీత విలియమ్స్ గారు, బిచ్ విల్మోర్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ మిగతా ఆస్ట్రోనాట్స్కి ఉండదు. ఓకే, వీళ్ళకి ఎందుకు ఉందంటే వీళ్ళు వారం రోజుల కోసం వేరే మిషన్లో వెళ్ళారు. వారం రోజుల తర్వాత వీళ్ళు యాక్చువల్గా వచ్చేసి ఉండేవాళ్ళు స్టార్ లైనర్లో. కానీ ఇప్పుడు వీళ్ళకి తోడుగా వస్తున్న ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన పని ఉంది. వాళ్ళకి రిప్లేస్మెంట్ ఇప్పటికీ కుదిరింది అనమాట, ఇప్పుడే కుదిరింది. సో అలా మనం ఆ యాంగిల్లో చూడాలి. కాంప్రహెన్సివ్గా చూస్తే, హాలిస్టిక్గా చూస్తే స్పేస్ స్టేషన్ అనేది ఒక లివింగ్ ల్యాబ్. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటము రావడానికి అవకాశం లేదు. స్ట్రిక్ట్ స్కెడ్యూల్ ప్రకారంగా వెల్ ట్రైన్డ్ ఆస్ట్రోనాట్స్, ఆయా స్కిల్ సెట్స్ ఉన్న, ఆయా ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేయగలిగిన అలాంటి వాళ్ళని మనం అక్కడ పెట్టాలి. రెండోది ఏంటంటే ఇక్కడ సునీత విలియమ్స్ గారు కానివ్వండి, బిచ్ విల్మోర్ కానివ్వండి, వాళ్ళు ఏదన్నా అన్డ్యూ హెల్త్ కండిషన్ ఫేస్ చేశారనుకోండి, ప్రాబబ్లీ కొంత ఎమర్జెన్సీ క్రియేట్ అయ్యి ఉండేదేమో. కానీ అలాంటిది ఏమీ లేదు. మనం ఏమనుకుంటున్నామంటే 1 వీక్ బదులుగా 9 months ఉండాలనే ఒక ఎమోషన్ మనల్ని క్యారీ చేస్తుంది. కానీ నిజంగా వాళ్ళకి వచ్చిన ఫిజికల్ ఇబ్బంది కానీ, లేదంటే మెంటల్ హెల్త్ విషయం కానీ, సైకలాజికల్ ఇష్యూస్ కానీ ఏమీ లేవు. దే ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అందుకని వాళ్ళు జుడిషియస్ గానీ వాళ్ళకున్న ప్రోటోకాల్స్ ప్రకారంగా వాళ్ళు ఒక స్కెడ్యూల్ అనుకున్నారు. ఆ స్కెడ్యూల్ ప్రకారంగానే సేఫ్గా వాళ్ళు ఇవాళ అన్డాక్ అవుతారు. మనకి రేపు ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంలో కుడి ఎడంగా ఫ్లోరిడా ఏరియాలో స్ప్లాష్ డౌన్ అవుతారు. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ అంటే సైంటిఫికల్లీ స్పీకింగ్ నాసా పాయింట్ ఆఫ్ వ్యూలో స్కెడ్యూల్ మిస్ అయింది, కొంత ఇబ్బంది జరిగి ఉంటుంది. ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్లోనో లేదంటే సివిక్ లైఫ్లో కొంత ఇబ్బంది జరిగి ఉంటుంది. కానీ టెక్నాలజికల్లీ లేదంటే వాళ్ళు ఫర్ వాట్ దే హ్యావ్ బీన్ ట్రైన్, వాళ్ళకి ఇబ్బంది అని అయితే మాత్రం నాసా ఎంతవరకు అనుకోలేదు. మనం కూడా అలా అనుకోవాల్సిన అవసరం లేదు. రైట్, అవును. ఎస్, ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకొంచెం మాట్లాడదాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఇక అహ్మద్ గారితో మాట్లాడదాం. అహ్మద్ గారు, ఇక్కడ 2 విషయాల గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నారు వాళ్ళని కమింగ్ బ్యాక్ తీసుకురావటం విషయంలో. అయితే ఇక్కడ 2 హర్డిల్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఒకటి, మండుతున్న ఉష్ణోగ్రతల్ని తట్టుకుంటూ తీసుకురావటం అనేది క్రూ డ్రాగన్ ని. ఇంకొకటి, వేగాన్ని నియంత్రించడం అనేది 30,000 కిలోమీటర్లు దాదాపు అంత స్పీడ్లో వచ్చేదాన్ని తగ్గించుకుంటూ తీసుకొచ్చే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు అనే విషయానికి సంబంధించి ఏం చెప్తారు? ఓకే, మీ 2 పాయింట్స్ లో ఉష్ణోగ్రత గురించి చెప్పారుగా. ఆ ఉష్ణోగ్రత అది ఎంతగా ప్రాబ్లం అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వెదర్, అది మన అట్మాస్ఫియర్ లో దూసిన తర్వాత ఫ్లోరిడా దగ్గర వెదర్ సరిగ్గా ఉండకపోవడము, ఆ తర్వాత అక్కడ స్టార్మ్స్ రావడం, అలాంటివి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వచ్చు. అదొక ప్రాబ్లం అని అది అవ్వడంతో బహుశా వాళ్ళు ఆ విధంగా అది ప్రెడిక్ట్, మన మోడల్స్, అట్మాస్ఫియరిక్ మోడల్స్ ప్రెడిక్ట్ చేసి ఇంచుమించుగా ఇప్పుడు అన్డాకింగ్ అవుతుందంటే వచ్చే రాబోయే 24 గంటల్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు. అందుమూలానే అది అన్డాక్ అయిపోయి రావడం అవుతుంది. ఈ ఆర్బిటల్ వెలాసిటీ 28,000 కిలోమీటర్లు పర్ అవర్ అని చెప్పడము, అది ఆర్బిటల్ వెలాసిటీ కానీ అది ఒక్కసారి భూమి వైపు రావడము, ఆ తర్వాత డీసెలరేషన్, దాని యొక్క స్పీడ్ తగ్గించడము, అలాంటివి అయితే చాలా కంట్రోల్ రూపంలో అయ్యి అది ఒక్కసారి చేసిందేం కాదు, మనం చాలా సార్లు వీళ్ళు చేశారు. సో ఈ యొక్క డీసెలరేషన్, దాన్ని ఫార్వర్డ్ వెలాసిటీ తగ్గించి డీసెలరేషన్ చేసి దాన్ని స్ప్లాష్ డౌన్ అంటున్నాము. సో ఆ స్ప్లాష్ డౌన్ లో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సో ఈ యొక్క వెదర్ ప్రాబ్లమ్స్ ఫ్లోరిడా కోస్ట్ చుట్టుపక్కన అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ వేరే ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ అన్నట్లు నేను చెప్పగలను. ఓకే. అండ్ సాంబశివరావు గారు, అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుంది అని చెప్తున్న నేపథ్యంలో వాటర్ లో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళని బయటకు తీసుకురావటం కావచ్చు, ఆ ప్రాసెస్ అంతా అసలు ఎలా ఉంటుంది? ఇది కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ ధనుష్ గారు. ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రెడీ చేసినప్పుడు 2000 సంవత్సరం నుంచి కూడా షటిల్స్ అని ఉండేవి.
అవి ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ లాగా మన విమానం లాగానే ఉండేది షేపు. అవి ఏంటంటే పైకి వెళ్ళి ఆస్ట్రోనాట్స్ని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొస్తూ అవి యాక్చువల్గా విమానం లాగా ల్యాండ్ అవ్వగలిగాయి అనమాట భూమి మీద. అయితే ఆ మెకానిజమ్స్ అవన్నీ చేయాలంటే ఎంటైర్ స్ట్రక్చర్ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆ రోజుల్లో మనకు అది అవసరమైంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మీరు పెద్ద పెద్ద వస్తువులు, పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్లాల్సిన టైం కాబట్టి ఒక పెద్ద స్పేస్ షటిల్ని తయారు చేసుకున్నారు. ఆ స్పేస్ షటిల్లో వచ్చిన 2 ప్రాబ్లమ్స్ వల్ల 2 యాక్సిడెంట్స్ జరిగినాయి. కాబట్టి ఛాలెంజర్కిను తర్వాత మన కల్పన చావ్లా గారి మిషన్లో అది వద్దు అనుకుని ఇప్పుడు కొత్తగా బోయింగ్ వాళ్ళకి, స్పేస్ ఎక్స్ వాళ్ళకి మోర్ మోడర్న్, కొద్దిగా స్మాల్గా ఉండే, మోర్ ఎఫిషియెంట్గా ఉండే స్పేస్ క్రాఫ్ట్స్ని తయారు చేయమని వాళ్ళకి ఆ పని అప్పచెప్పారు. వీళ్ళు చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్పేస్ ఎక్స్ వాళ్ళు చేసిన ఈ డ్రాగన్ క్రూ మాడ్యూల్స్ వరకు మాట్లాడితే మనం దీనికి భూమి మీదకు వచ్చేసి ల్యాండ్ అవటానికో, విమానం లాగా ల్యాండ్ అవటానికో, హెలికాప్టర్ లాగా ల్యాండ్ అవటానికో అవకాశం లేదు. అలా డిజైన్ చేయలేదు దాన్ని. హౌఎవర్ ఇవాళ స్పేస్ స్టేషన్ దగ్గర నుంచి అన్డాక్ అయిన తర్వాత, దాన్ని వదిలిపెట్టేసిన తర్వాత భూమి చుట్టూ తిరుగుతూ ఒక భూమికి దగ్గరగా వస్తూ భూమి పైన ఉన్నటువంటి ఒక 30-40 కిలోమీటర్స్ దగ్గర నుంచి మనకి వాతావరణం స్టార్ట్ అవుతుంది అనుకుంటే నిజంగా ఒక 15-20 కిలోమీటర్ల దగ్గర వాతావరణం డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ డెన్సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు స్ట్రెయిట్ గా ఏదో కింద పడుతున్నట్టు కాకుండా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ పాత్ని, వాళ్ళ ట్రాజెక్టరీని మ్యానిపులేట్ చేసుకుంటూ స్పీడ్ని తగ్గించుకుంటూ చివరికి ఎక్కడికి రావాలి, మరి ల్యాండ్ మీద ల్యాండ్ అవ్వలేదు కాబట్టి నీళ్లలో పడేలాగా ఏర్పాటు చేస్తారు. ఆ నీళ్లలో పట్టడం అంటే ఒక పెద్ద స్టోన్ పడినట్టు కాదు. ఇట్స్ ఆల్సో వెల్ క్యాలిక్యులేటెడ్, వెల్ ఆర్టికులేటెడ్. ఒక ట్రాజెక్టరీ ప్రకారంగా ఒక పర్టికులర్ లొకేషన్ లో అది నీళ్లలో పడింది. ఆ నీళ్లలో పడిన తర్వాత ప్రాబబ్లీ ఇలాంటివన్నీ కూడా 1 లేదా 2 మీటర్ల పర్ సెకండ్. మనం చంద్రయాన్ టైంలో చూసారమ్మా మీరు, చంద్రయాన్ టైంలో సాఫ్ట్ ల్యాండింగ్ అని చూసాం మనం. ఇది చంద్రుడి మీద మనం పంపినటువంటి ఆ సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏంటంటే పైనుంచి మీరు ఇలా వస్తున్నారు అని అనుకుంటే దానికి ఉన్నటువంటి ఈ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే చిన్న చిన్న రాకెట్స్ గా ఊహించుకోండి, అవి పనిచేయటం వల్ల సడన్ గా డ్రాప్ కాకుండా ఆ డ్రాప్ అయ్యేది కూడా మీరు మేనేజ్ చేస్తారనమాట. సో చక్కగా వస్తారు. వాళ్ళకి ఫిజికల్ గా ఇబ్బంది లేనటువంటి స్పీడ్స్ లోనే స్ప్లాష్ అవుతుంది. స్ప్లాష్ అవుతుంది. ఆ స్ప్లాష్ అయిన తర్వాత వాళ్ళు విత్ ద హెల్ప్ ఆఫ్ నేవీ వాళ్ళు రెస్క్యూ చేస్తారు. తర్వాత క్వారంటైన్ చేసి తర్వాత ఫిజికల్లీ మెడికల్లీ వాళ్ళని రీహాబిలిటేట్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా ఏం జరగబోతోంది అనే విషయాలన్నీ కూడా బీయింగ్ అ సైంటిస్ట్ మీరు చెప్పడం వల్ల ఇంకొంచెం అండర్స్టాండబుల్ గా ఉంది. సో ఎన్నో డిఫికల్టీస్ ఉంటాయి వాళ్ళని వెనక్కి తీసుకురావడంలో అని భావిస్తున్న నేపథ్యంలో అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చందు సాంబశివరావు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అహ్మద్ గారు. మనం చూస్తున్నాము ప్రస్తుతం లైవ్ లో అయితే మనకు కనిపిస్తోంది ఏం జరుగుతోంది అనే ప్రాసెస్ అంతా కూడా. 10:15 ఎగ్జాక్ట్ గా అన్డాకింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుండి కూడా తదుపరి ఏం జరగబోతోంది అనేది కూడా నాసా లైవ్ అప్డేట్స్ ఇస్తుంది. కాబట్టి సో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అలాగే వారిని తీసుకువచ్చేందుకు వెళ్లిన వాళ్ళు కూడా సేఫ్ గా భూమి మీదకి చేరుకోవాలని 10 టీవీ కూడా ఆకాంక్షిస్తోంది. ఇవి